మంచు వారి యుద్ధం ముగిసిపోయిందేమో అనుకున్నాం, లేదా స్టేలో ఉందేమో అనుకున్నాం. నిన్న మళ్ళీ ఇంకోటి జరిగింది. మోహన్ బాబు గారేమో కాస్త ప్రశాంతంగా ఉంటుంది, అసలు ఈ జల్పల్లి హౌస్లో, ఈ ఫామ్ హౌస్లోనే ఉండకూడదు, బయట ఈ టీవీ 9 వాళ్ళు ఎంత తలనొప్పి ఎందుకులే అని ఆయన తిరుపతికి వెళ్ళిపోయి ఆ తిరుపతిలో ఉన్న ఆ ఇంట్లో రిలాక్స్గా ఉన్నాడు. ఇప్పుడు ఇదే జల్పల్లిలో మనోజ్కి కూడా ఇంకో ఫామ్ హౌస్ ఏదో ఉందంట. అక్కడ మంచు మనోజ్ ఉన్నాడు. మంచు మనోజ్ గారి దగ్గర వాళ్ళ అమ్మ ఉంది. ఎందుకంటే చిన్న బేబీ కదా, 7 months బేబీ ఉంది మనోజ్కి. అందుకని కాస్త సపోర్ట్గా ఉండడం కోసం వాళ్ళమ్మని తన దగ్గరే పెట్టుకున్నాడు. కట్ చేస్తే ఈరోజు, అంటే మీరు వీడియో ఈరోజు చూస్తున్నారు, నిన్న జరిగింది ఏంటంటే జనరేటర్లో చక్కెర పోసారు ఎవరో, షుగర్. ఎవరో కాదు, మన బకాసం పంతులు గారు. అసలు బకాసం పంతులు జల్పల్లిలో మనోజ్ ఇంటికి ఎందుకు వచ్చాడు అంటే వాళ్ళమ్మ బర్త్డే సందర్భంగా కాసేపు మాట్లాడి అమ్మతో మటను పూరీలు సండే కాబట్టి చేయించుకొని తినేసి సాయంత్రం బూస్ట్ తాగి వెళ్ళొచ్చు అనుకునే ప్లాన్లో ఏదో గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చాడు. అమ్మా అమ్మా అనుకుంటూ వచ్చాడు ఇంటికి. వచ్చి వెళ్ళేటప్పుడు జనరేటర్లో ఏదో లిక్విడ్ పోసి దాంతోపాటు 2 kgs చక్కెర పోసిపోయాడు. ఇలా పోయడం వల్ల ఏమైపోతుంది, జనరేటర్ స్టార్ట్ కాదు, జామ్ అవుతుంది. జామ్ అయ్యి సప్లై ఆగిపోతుంది. అయినా ఎలక్ట్రిక్ సప్లై ఉంటుంది, ఎలక్ట్రిక్ సప్లై పోయిన తర్వాత జనరేటర్ ఆన్ కాదు. ఇలా ఎందుకు చేశాడు అన్నదానికి ఎలాంటి ఆధారాలు అయితే లేవు. కానీ విష్ణుబాబు వెళ్ళిపోయిన తర్వాత మనోజ్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు, మా అన్న ఇలా చేశాడు అని. అంటే ఫోన్లోనే కంప్లైంట్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆళ్ళగడ్డకి వెళ్ళిపోయాడు. వాళ్ళ మామగారైన భూమా నాగిరెడ్డి వర్ధంతి ఉంది, దాని సందర్భంగా ఆళ్ళగడ్డకి వచ్చాడనమాట. ఫోన్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఆయన ఏమన్నారు, లిఖితపూర్వకంగా రాసి ఇవ్వరా బాబు, మీతో మేము ఏగలేమో, ఎక్కడైనా వెళ్ళి కొట్టుకొని సావండి అనే విధంగా చెప్పినట్టు సమాచారం. మొత్తానికి నిన్నటి వరకు అయితే మటను పూరీలు బకాసం పంతులకి కావాల్సి వచ్చి వాళ్ళమ్మకి విషెస్ చెప్పడానికి వచ్చి ఇలా జనరేటర్లో షుగర్ పోసి వెళ్ళాడు. ఇది స్టోరీ. రేపు ఇంకో వీడియో చెప్తా, ఇంకోలాగా చెప్తా. ఈసారి ఏం చేశాడో, లేకపోతే బకాసం పంతుల ఇంటికి మంచు మనోజ్ మళ్ళీ ఎవరిని తీసుకెళ్లాడో చూద్దాం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.